రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే ఒకసారి యూరియా కొరత ఎట్లుందో చూడండి. ఇగో యూరియా కోసం జాగారం. ఎక్కడ ఇది? యూరియా కోసము రైతులు అల్లాడుతున్నారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు తిండి తిప్పలు మాని ఉదయం నుంచి రాత్రి దాకా కేంద్రాల వద్ద, ఈ యూరియా అమ్మేటువంటి కేంద్రాల వద్ద బారు తీరిన ఎరువులు అందక తన్లాడుతున్నారు. సద్దులు దుప్పట్లు తెచ్చుకొని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి ఏకంగా జాగారమే చేశారు. ముందస్తుగా ఆధార్ కార్డు చెప్పులు పెట్టి అక్కడ నిద్రించారు. ఆదివారం సైతం గడ్డల తరబడి క్యూ లైన్ కట్టినా ఒకే బస్తా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేసిరంట. ఇక యూరియా కొరత సీఎం అంటే లాపత అంటే ఏంటిది? ఎవరికి అర్థమవుతుంది? నమస్తే తెలంగాణ పేపర్ చదువుతుండగానే అర్థమవుతుందా? రాజకీయాలే తప్ప రైతుల గోడు పట్టదా? సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా? ఒక్కసారి కూడా సమీక్ష చేయని రేవంత్ రెడ్డి. వ్యవసాయ మంత్రికి భారం వదిలేశారా? సీఎం తీరుపైన ఉన్నతాధికారుల అసంతృప్తి. ఇవాళ మళ్ళా ఢిల్లీకి పోతా ఉన్నాడు. అయితే ఇక్కడనేమో యూరియా కోసం ఇంత తిప్పలు పడుతూ ఉన్నారు. ఇంకా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం ఈ గ్రామం గా గ్రామం అని కాకుండా నువ్వు ఏ గ్రామానికో ఎక్కడికన్నావో ఇట్లా యూరియా కోసము ఏడ చూసిన పడిగాపులు, లైన్లు, ఇబ్బందులు. ఒకరోజు మొత్తం నిలబడితే ఒక బస్సు దొరుకుతున్నది. ఆ ఒక బస్తా ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఓ అర్ధ ఎకరానికో వస్తుంది. కానీ ఎంత కావాలి? ప్రతి పంటకు కావాలి ఇప్పుడు యూరియా. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారంటే, అక్కడ అదే అలా ఉంటే యూరియా పరిస్థితి ఇక చూడండి. చూసిరా ఈ ఫోటో? ఇక కాలు మీద కాలేసుకొని ఒక కింగు చైర్ వేసుకున్నాడు. కింగు చైర్ వేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నేను కింగుని అని చెప్పుకోవడం కోసం ఇట్లా కూర్చొని ఈ పక్కన పోటీ సినిమా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నాడు. ఇగో వంశీ పైడిపల్లి, అదే త్రివిక్రమ్ శ్రీనివాసు, ఈయన బోయపాటి సీను, ఇక దిల్ రాజు, ఇంకా వీళ్ళందరూ కలిసి కూర్చొని సినిమా వాళ్ళతో ముచ్చట్లు పెట్టిరు. ఏమని పెట్టిరు తెలుసా? రైతుల గోస ఓని రైతుల గురించి మాట్లాడుతందుకు, యూరియా గురించి మాట్లాడుతందుకు రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. దేని మీద టైం ఉందంటే, సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి గారిని కలిసిర్రు. సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సినీ కార్మికులకు, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైనటువంటి విధానం తీసుకొస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినాడు. వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడారు. అంత టైం ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే మరి సినిమా వాళ్ళతోని ఎందుకు ఇంత టైం వెచ్చిస్తున్నాడు అంటే, మరిగా ఏమేమి పనులు ఉంటాయో రేవంత్ రెడ్డి గారికి సినిమా వాళ్ళతోటి, మరిగా చాలా కార్యక్రమాలు ఉంటున్నాయి. అందుకనే ఈ రకంగా వాళ్ళకంత టైం కేటాయించండి. మరి రైతులతో ఏం పని లేనట్టున్నది. రైతులు కేవలం ఓట్ల మిషన్లే కావచ్చు. ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతులు గుర్తుకుంటారు కావచ్చు మన రేవంత్ రెడ్డి గారికి. అందుకనే కాలు మీద కాలు వేసుకొని పురుసత్తుగా కడుపులో సల్లా కదలకుండా నిమ్మలంగా కూర్చొని అందరు ప్రొడ్యూసర్లతోని ఏమేమి సినిమాలు నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, ఆ సినిమాలలో హీరో ఎవరు, హీరోయిన్లు ఎవరు, ఏమేమి నడుస్తున్నాయి అని చెప్పేసి అన్ని ముచ్చట్లు తెలుసుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. ఎందుకు అక్కడికి వచ్చేది ఇది? దేనికి? రైతులకైతే నీకు సినిమా వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోయారు. సినిమా వాళ్ళ సమస్యలు తీర్చొద్దని అనట్లేదు, వాళ్ళే కూడా తీర్చండి. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? మీరు రైతులకు ఇవ్వాలి కదా. రైతులు ఆ రోడ్ల మీద ఇగో ఈడనేమో నువ్వు ఇట్లా కాలు మీద కాలేసుకొని దర్జాకు కూర్చున్నావు. ఈడ నీకు ఓట్లు వేసినటువంటి జనమేమో దుప్పట్లు కట్టుకొని పోయి ఆడ సలికి ఇగో పెట్టుకొని ఇట్లా కూర్చొని ఈడ పడిగాపులు కాస్తారు. లేడీస్ కూడా ఉన్నారు ఈడ. ఏం దిక్కుమాలు అడుగో, ఈమె లేడీనే, ఇక్కడ లేడీనే. మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద దుప్పట్లు చెద్దర్లు వేసుకొని పోయి పండుకున్నారు యూరియా కోసం. నువ్వేమో మంచిగా ఈడ కాలు మీద కాలేసుకొని సినిమా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా. దిల్ రాజు ఏం సినిమా నడుస్తుంది నెక్స్ట్, అలా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఏంది కథ అని చెప్పేసి ముచ్చట్లు అడుగుతున్నాను వీడియో కూర్చొని. ఇట్లా ఉంటుంది కథ. ఎవరి కోసం ఈ ప్రజాప్రభుత్వం, లొటపీస్ ప్రభుత్వం, మళ్ళీ ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు. ఇంకా ఎవరి ప్రజాప్రభుత్వం ఇది? మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి ఇక్కడ ఇది ఇట్లా ఉన్నది కదా. ఇక ఇవి ఎక్కడా? ఇవి ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పట్లో ఈ టిక్ టాక్ బ్యాచ్ గాళ్ళు, రీల్స్ బ్యాచ్ గాళ్ళు చాలా మంది ఉంటారు. వాడు ఎవడో 2-3 ఉంటారు సొల్లు బ్యాచ్ గాళ్ళంతా. ఈ బ్యాచ్ గాళ్ళందరూ పోయి ఓయూల నిర్బంధం ఉన్నది, 8 బజే అయితే మూసేస్తారు, 2 బజే అయితే తెరుస్తారు, ఏదేదో అని చెప్పేసి సొల్లు ముచ్చట్లు పెట్టేటోళ్ళు రీల్స్లో. ఈ రీల్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, సిగరెట్ బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా పోయి ఇదే పని చేస్తుండే.
మరి ఇప్పుడు కనపడతలేదా వీళ్ళందరికీ? ఈ కంచెలు ఎందుకు ఏర్పాటు చేసిరు? ఇలా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఇవాళ ఎక్కడికి? ఓయూకి వస్తున్నారు. అంటే మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసినాం. మనం అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2022-23లో అక్కడ ఒక హాస్టల్ బిల్డింగ్కి నిర్మాణానికి శంకుస్థాపన చేసిరు, నిధులు ఇచ్చిరు, అంతా వాళ్ళే పూర్తి చేసిరు. ఇప్పుడు సున్నము పెయింట్ మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చినాక వేసింది పెయింట్. ఎందుకంటే ఆ పెయింట్ వేసుడులో మన గవర్నమెంట్ చాలా ఎక్స్పర్ట్. మీరు చూడండి, తెలంగాణలో హైదరాబాద్లో అన్ని ఫ్లైఓవర్ చూడురి, ఏ ఫ్లైఓవర్ చూడు పెయింట్లే ఉన్నాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గతంలో ఆ అనుభవం ఉన్నది కదా, గోడలకు సున్నాలు వేసేటువంటి అనుభవం. సో ఆ అనుభవంతో ఇప్పుడు ఏ ఫ్లైఓవర్ చూసినా కానీ బొమ్మలే కనపడుతున్నాయి. ఇదేం దిక్కుమాలటువంటి వ్యవహారం. అదేదో డిస్నీ టీవీనా, అదేమో చిన్నపిల్లలు చూస్తారు, బొమ్మలు చూస్తారు చిన్నపిల్లలు, ఆ బొమ్మలలో ఉన్నట్టే ఉంది కథ మొత్తం. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏడుకొని అవే బొమ్మలు. ఈ పెయింట్ వేసేటువంటి వృత్తి అలవాటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో తెల్ల గోడ కనపడద్దు, మొత్తం రంగులతో నింపేయాలి. అట్లా ఆ రకంగా ఇక్కడ మరి ఈ ఈ అక్కడ బిల్డింగ్ ఓపెన్ కోసం పోతుండే, బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతున్నాడు, మొత్తం కంచెలు ఏర్పాటు చేసిరు. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎంత సినిమా, నాకు ఆ సినిమా చూస్తుంటే ఇప్పుడు కింద నుంచి పై దాకా సర్రన కాలుతుంది. కానీ ఎంత మన V6 ఈ ఛానల్ ఆ ఛానల్ ఏంది, ప్రగతి భవన్ కంచెలు బద్దలైనవి, గోడలు బద్దలైనవి అని చెప్పేసి వార్తలు రాశారు. అప్పట్లో ఏం చేసేది తెలుసా? అప్పుడు ఆడ ఉన్నటువంటి ఆ ఇనుప కంచెలు తొలగించారు. ఆడ తొలగించిన ఇనుప కంచెలు చక్కగా తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టారు, ఎవ్వడు అటు సైడ్ రాకుండా. రేవంత్ రెడ్డికి కిలోమీటరు, వాళ్ళ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఇటు అటు ఎటు చూసుకున్నా కానీ 100 మంది పోలీసు వాళ్ళు కాపలా ఉంటారు. మొత్తం ఒక ప్రొటెక్షన్ ఉంటుంది ఆయనకు అంతా. ఇక్కడనేమో బట్టి విక్రమార్కని సీతక్కని అలా తోలిండు ప్రగతి భవన్లో, దాన్ని ప్రజాభవనాన్ని మార్చి ఆడ సెక్యూరిటీ అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఒకరేమో దళితులు, ఇంకొకరేమో ఎస్టీ, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు సెక్యూరిటీ. నాకు మాత్రం కావాలని చెప్పేసి వీళ్ళ నీడ గాలికి వదిలేసిండు, సెక్యూరిటీ తగ్గించేసి ఇంటికాడ మాత్రం బందోబస్తు సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 2 ఏళ్ళకెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పరిపాలన చేస్తున్నాడు. ఇంట్లోనే ఈ మీటింగ్ కూడా ఇంట్లోనే. ఎక్కడ అది ఫోటో? ఈ మీటింగ్ కూడా ఇంట్లోనే, ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం ఇదే నడుస్తుంది కథ. అప్పుడు కంచెలు తొలగించేసి మొత్తము గడీల గోడలు బద్దలు కొట్టామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏడుకోయినా కానీ అవే కంచెలు పెడుతున్నారు. ఓయూకి వస్తుంటే ఓయూకు రోడ్ ఎమ్మటి పోయేటువంటి, అంటే మొత్తం ఓయూ లోపలంగా పోతుంటే ఇటు సైడు కంచెలు ఏర్పాటు చేసి రోడ్డుకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి నిరుద్యోగులు వస్తారో, ఎక్కడికి వెళ్ళి విద్యార్థులు వచ్చి అడ్డం పడతారో ఇజ్జతి పోతుంది అని చెప్పేసి ఇక గింత భయంతో పోవడం అవసరం మన వాడికి? గింత భయంతో చూడండి ఒకసారి. ఇక వావ్, గ్రేట్ ప్రజాపాలన, గ్రేట్ ఇందిరమ్మ రాజ్యం, మామూలుగా కాదు అసలు, మొత్తం కంచెలే. ఇక నాకు తెలిసి మరి ఇలా మొత్తం రోడ్డు కూడా బంద్ చేస్తారేమో లోపలికి కోనికుండా. చూద్దాం, కుదిరితే ఆడికి వెళ్ళి కొంత ఏటేటుందో పరిస్థితి కూడా చూద్దాము. మొత్తం రోడ్డులో బంద్ చేస్తారు కావచ్చు, అంతా క్లోజ్ చేస్తారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇంకా ఆడిపోయి మళ్ళీ చెప్తాడు ముచ్చట్లు ఇవే. మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే నిరుద్యోగులు అందరినీ అరెస్ట్ చేసుడు, ఎక్కడికక్కడ నిర్బంధించుడు, ఇట్లాంటివన్నీ చేసి ఉంటారు అప్పటికే పోలీసు వాళ్ళు. రాకుండా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఎవరి సైడ్ రావద్దని చెప్పేసి. ముఖ్యమంత్రి అంటే అతీత శక్తి, పైకి లూసిపడ్డటువంటి వ్యక్తి. మేమందరం ఓట్లు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇగో కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన, నిరుద్యోగుల నుంచి రక్షణగా కంచెలు ఏర్పాటు చేసారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఏందది ఒక హాస్టల్ బిల్డింగ్ని ఓపెనింగ్ కార్యక్రమం. ఎన్ని రోజులు కంచెలు పెట్టుకొని పోతావో, ఎన్ని రోజులు అదే చూస్తారు కదా ప్రజలు కూడా. అక్కడ కంచెలు అయిపోగానే ఆ పర్యటన అయిపోయి ఢిల్లీకి పోతారంట మళ్ళీ ఫ్లైట్ ఎక్కి. ఇదే పని, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఇదే కార్యక్రమం ఉంటుంది. ఇంతకు మించి ఇంకొకటి ఏమి ఉండదు.